ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని ఏన్కూర్ పోలీస్ స్టేషన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో పోలీస్ స్టేషన్కు వచ్చిన భార్యపై భర్త కత్తితో దాడి చేయడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనలో మహిళకు కుడి భుజం, కుడి మణికట్టు వద్ద తీవ్ర గాయాలు కాగా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అనంతరం మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు పంపించారు. అయితే పోలీస్ స్టేషన్లోనే ఈ దాడి జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏన్కూరు మండలం ఎర్రబోడు తండాకు చెందిన భూక్యా రాంబాబు తన భార్య భూక్యా రజనితో గత కొంతకాలంగా విభేదాలు ఉండడంతో ఆమె 2 సంవత్సరాలుగా తన పుట్టింట్లో ఉంటోంది. ఇదే సమయంలో ఆమె తీసుకున్న డ్వాక్రా రుణం చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు గ్రూపు సభ్యులను ప్రశ్నించారు. దీంతో గ్రూప్ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా ఈ విషయమై చర్చించేందుకు రజనిని బ్యాంకు వద్దకు తీసుకొచ్చారు. తన భార్య బ్యాంకుకు వచ్చిన విషయం తెలుసుకున్న రాంబాబు అక్కడికి చేరుకుని గొడవకు దిగాడు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బ్యాంకు సిబ్బంది డయల్ 100కు సమాచారం అందించగా ఏన్కూర్ పోలీసులు భార్యాభర్తలను పోలీస్ స్టేషన్కు తీసుకువెళ్లారు. అయితే స్టేషన్లోనే రాంబాబు తన వద్ద ఉన్న కత్తితో భార్యపై దాడి చేయడంతో ఆమెకు కుడి భుజం, కుడి మణికట్టు వద్ద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితురాల్ని ఏన్కూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.